విచిత్ర కాశీ మజిలీ కథలలో 6వ మజిలీ జగదేక వీరుని కథ. గురు శిష్యులిద్దరూ ఆ రోజు ఆ చావడిలోనే గడిపారు. మరునాడు వేకువజామున లేచి ప్రయాణం చేశారు. మధ్యాహ్న సమయానికి సముద్ర తీరంలో ఒక చిన్న పల్లె చేరారు. అక్కడ ఊరి వెలుపలగా ఉన్న ఒక రాతి మంటపంలో బస చేశారు. గుణాకరుడు పల్లె లోపలకు వెళ్ళి కావలసిన సరుకులు తెచ్చి స్నానాదులు కావించి వంట చేశాడు. ఇరువురు భోజనం చేసిన తర్వాత యోగానందుడు విశ్రమించాడు. గుణాకరుడు పాత్రలన్నింటినీ శుభ్రపరిచి వాటిని జాగ్రత్తగా ఉంచి యోగానందుని చేరాడు. గుణాకరుడు రాతి మంటపమును చేరినప్పుడే అతనికి రాతి మంటపం మధ్యలో ఒక రాతి గుర్రం కనిపించింది. చూడటానికి నిజమైన గుర్రం వలె కనిపిస్తున్న ఆ శిల్పం అతనికి ఎంతో నచ్చింది. ఆ శిల్పం గురించి విశ్రాంతి తీసుకుంటున్న యోగానందునితో చెప్పాడు గుణాకరుడు. యోగానందుడు అప్పుడు గుణాకరునితో, నాయనా, ఈ రాతి గుర్రం వెనుక అద్భుతమైన కథ ఉన్నది, దాని గూర్చి చెబుతాను విను అని గుర్రం యొక్క పూర్వ వృత్తాంతాన్ని చెప్పసాగాడు. పూర్వం జయంతపురం అనే పట్టణాన్ని జగదేక వీరుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు పేరుకు తగినట్లుగానే జగదేక వీరుడు. అతని భార్య పేరు భానుమతి. అతని మంత్రి సుశీలుడు. అతని పాలనలో ప్రజలు సుఖంగా జీవించేవారు. ఒకరోజు రాజు ఆస్థానంలో ఉండగా ఒక ద్వారపాలకుడు వచ్చి, రాజా, మీకోసం 12 మంది యువకులు వచ్చారు. వారంతా రాజకుమారులట. అయితే ఆశ్చర్యం ఏమిటంటే వారందరికీ కుడి కన్నులు గ్రుడ్డివై ఉన్నవి. అందరూ ఒంటి కన్ను కలవారే అన్నాడు. రాజుతో పాటు ఆస్థానంలోని వారంతా ఆశ్చర్యపోయారు. రాజు వారిని వెంటనే ప్రవేశపెట్టమని ఆదేశించాడు. భటుడు వెళ్ళి 12 యువకులను తెచ్చి ఆ రాజు ముందు నిలబెట్టాడు. కాంతివంతమైన ముఖవర్చస్సు కలిగిన ఆ 12 మందిని రాజు ఆసనాలపై కూర్చోమన్నాడు. వారు కూర్చున్న తరువాత, మీరెవరు? మీ అందరికీ కుడి కన్నులు మాత్రమే గ్రుడ్డివై ఉండుటకు కారణమేమిటి అని అడిగాడు. వారిలో ఒక యువకుడు లేచి, రాజా, మేము అందరం వేరువేరు రాజ్యాలకు చెందిన రాజకుమారులము. మేం బంధువులం కాము. ఒకే ప్రాంతానికి చెందిన వారము కాము. నిజానికి మాలో ఎవరూ మిగిలిన వారిని ఇంతకు ముందు చూడలేదు కూడా. అయితే మా అందరి జీవితాలలో ఒకే రకమైన సంఘటన జరిగి మేమంతా ఇలా ఏకాక్షులమయ్యాము. మాకు జరిగిన సంఘటన గురించి అందరి తరపున నేనే చెబుతాను. నేను చందనపురం అనే రాజ్యానికి యువరాజును. మా తండ్రి నగరేశ్వరుడుకు నేనొక్కడినే పుత్రుడిని. ఎంతో గారాభంగా పెరిగాను. గురువుల వద్ద అన్ని విద్యలు నేర్చుకుని పెరిగాను. నాకు రాజపట్టాభిషేకం చేయాలని నా తండ్రి ప్రయత్నించాడు. నేనే కొంతకాలం ఆ బాధ్యత తీసుకోకుండా స్వేచ్ఛగా తిరగాలనుకున్నాను. ఒకరోజు తోటలో ఒంటరిగా తిరుగుతుంటే ఒక యోగి ఒక అశ్వంతో సహా నా వద్దకు వచ్చాడు. ఆయనను చూచి నేను నమస్కరించాను. అతడు నన్ను ఆశీర్వదించి, కుమారా, నీకు గొప్ప అదృష్టం కలగబోతున్నది. ఇదిగో ఈ గుర్రమును తీసుకో. దీనిపై ఎక్కి క్షణమాత్రంలో భూమినంతటినీ చుట్టి రావచ్చు. దీనిని ఎక్కితే నీకే ఈ గుర్రం ప్రభావం తెలుస్తుంది అని కొయ్య గుర్రాన్ని ఇచ్చి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయాడు. యోగి చాలా మహిమగలవాడని అర్థం చేసుకున్నాను నేను. ఆయన ఇచ్చిన కొయ్య గుర్రంపై ఎక్కి కూర్చున్నాను. మరుక్షణమే దానికి 2 వైపులా రెక్కలు ములిచాయి. తరువాత అది ఆకాశంలో రివ్వును ఎగిసింది. నేను దాని వేగాన్ని తట్టుకోలేకపోయాను. భయంతో దాని మెడను గట్టిగా కావలించుకుని కూర్చున్నాను. అది చాలా దూరం ప్రయాణించి సాయంకాలానికి 4 పర్వతాల మధ్య గల విశాల మైదానంలో ఆగింది. భయంతో ఊపిరి బిగపట్టుకుని కూర్చున్న నేను గుర్రం ఆగినందుకు సంతోషించాను. వెంటనే గుర్రం దిగి చుట్టూ చూశాను. ఎటు చూసినా కొండలే. వాటి మధ్య ఖాళీ స్థలం. దానికి ఒకవైపు ఒక గొప్ప భవనం ఉంది. నేను భవనం వైపు వెళ్ళాను. ఆశ్చర్యం ఏమిటంటే ఆ భవనం తలుపులన్నీ తీసి ఉన్నాయి. దానిలో మనుషుల జాడ కనిపించలేదు. కానీ భవనం లోపల చాలా అందంగా ఉంది. నేనది ఏదో దేవమందిరం అయి ఉంటుందని అనుకున్నాను. కానీ నిర్జన స్థలంలో దివ్యమందిరం ఉండటాన్ని అనుమానిస్తూ నాకీ బాధలు తెచ్చిన గుర్రాన్ని తిట్టుకున్నాను. తరువాత గుర్రం కోసం చూస్తే గుర్రం కనిపించలేదు. చేసేదేమీ లేక దేవుణ్ణి తలుచుకుంటూ ఆ దివ్య మందిరంలోకి వెళ్ళాను. లోపల గదులు వెలకెట్టలేని రత్నాలతో అలంకరింపబడి ఉన్నాయి. అందమైన తివాచీలు నేలపై పరచబడి ఉన్నాయి. నేనలా ఆ మందిరంలో గదులన్నీ చూస్తుండగా సూర్యాస్తమయం అయింది. దీపాలు ఎలా వెలిగించాలి అని ఆలోచిస్తుండగా మందిరంలోని దీపాలన్నీ తమంతట తామే వెలిగాయి.
మందిరంలో దీపాలన్నీ వెలిగి పట్టపగల వలె ఉన్నది. నేనక్కడ ఒక ఆసనంపై కూర్చుని దేవుని ప్రార్థిస్తుండగా ఒక అందమైన యువతి నా ముందుకు వచ్చింది. అకస్మాత్తుగా ఒక సుందరి నా ముందుకు రావటం నాకు భయాన్ని కలిగించింది. ఆ యువతి ఏ దయ్యమో భూతమో అని భయపడ్డాను. ఆ యువతి నా భుజంపై చెయ్యి వేసి ప్రేమగా మాట్లాడుతూ, భయపడకు, ముందు నీవు ధైర్యంగా ఉండు, తరువాత నా గురించి నేనే చెబుతాను అని నా భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నించింది. తరువాత నన్ను వేరొక గదిలోకి తీసుకుని వెళ్ళి పరిచారకులను పిలిచింది. వచ్చిన పరిచారకులను, ఈ అందగాడిని మన స్నానవాటికకు తీసుకుని వెళ్ళి స్నానం చేయించి అలంకరించి తీసుకుని రండి అని ఆదేశించింది. నేను మనసులో బిక్కుబిక్కుమంటూ వారితోనే వెళ్ళాను. పరిశుభ్రమైన అందమైన దుస్తులు ధరించిన నన్ను భోజనశాలకు తీసుకుని వెళ్ళారు. అక్కడ ఎంతో రుచికరమైన పదార్థాలు పెట్టారు. అవి ఎంతో బాగున్నా లోపల ఉన్న అనుమానం భయం వలన సంతృప్తిగా తినలేకపోయాను. తరువాత ఆ యువతి నన్ను శయనశాలకు తీసుకుని వెళ్ళింది. ప్రేమతో నన్ను హత్తుకుని నన్ను సుఖాలలో ముంచేసింది. కొంతకాలం గడిచాక నాలోని అనుమానాలు భయాలు పూర్తిగా తొలగి ఆమెతో సర్వసుఖాలు అనుభవించాను. ఈ అంతులేని సంపదకు సుందర రాజ్యానికి నేనే యజమానిని అనే భావన కలిగి చాలా ఆనందించాను. ఒకరోజు ఆ సుందరితో, దేవి, నీ ప్రేమ అనురాగంతో నన్ను జయించావు. అంతేకాక నీ సుందరమైన భవనానికి అంతులేని సంపదకు యజమానిని చేశావు. కానీ నాకు ఒక్క విషయం మాత్రం తెలియటం లేదు. అసలు నీవెవరవు? నీ చరిత్ర ఏమిటో తెలిపి నా అనుమానాలను తీర్చు అని అడిగాను. అంతటా ఆ సుందరి కోపంతో నా వంక చూసి, భటులారా, వెంటనే రండి అన్నది. భయంకర ఆకారం గల ఇద్దరు పురుషులు కత్తులు పట్టుకుని వచ్చారు. నా చరిత్ర నేనే చెబుతాను అని ముందుగా చెప్పినా నా మాట లెక్క చెయ్యక, నా చరిత్రను తెలుసుకోవాలని తొందరపడుతున్న ఈ మూర్ఖునికి వేయవలసిన శిక్ష వేసిరండి అన్నది. నేను భయంతో వణుకుతూ మాట్లాడబోతే ఆ సుందరి, నోరు మూయి, ఇక నీవు ఏదైనా మాట్లాడితే ప్రాణాలు తీయిస్తాను అని కోపంగా అన్నది. దానితో నోరు మూసుకున్నాను. ఇరువురు భటులు నా రెండు రెక్కలు పట్టుకుని భవనం బయటకు తెచ్చారు. తరువాత రివ్వున పైకెగిరి ఆకాశ మార్గంలో పయనించి నిమిషంలో ఒక సముద్రం ఒడ్డుకు చేర్చారు. అక్కడ ఉన్న రాతి మండపంలో నన్ను కూర్చుండబెట్టారు. తరువాత కాటుకు వంటి పదార్థమును నా కుడికంటికి రాసి వెళ్ళిపోయారు. నా కుడికన్ను లొట్టపోయింది. ఒంటి కన్నుతో చుట్టుప్రక్కల పరిశీలించిన ఒక్క పల్లె కూడా కనిపించక దిగులుతో దైవాన్ని తలుచుకుంటూ మంటపంలోనే ఉన్నాను. కొంతసేపటికి ఈ 11 మంది ఒకరి తరువాత ఒకరుగా నా వద్దకు వచ్చారు. వారందరికీ కుడికన్నులు లేకపోవటం చూసి ఆశ్చర్యపోయాను. వారు నన్ను చూసి నవ్వి, మిత్రమా, నీ చరిత్ర అర్థమైంది. మేము కూడా నీలాగే ఆ యువతి వలన సర్వసుఖాలు అనుభవించి వాచాలత్వం వలన ఈ గతి పట్టి ఇక్కడ ఉన్నాము. నీవు 12వ వాడివి అన్నారు. నేను వారితో, మీరంతా ఇక్కడ ఎలా జీవిస్తున్నారు అని అడిగాను. వారు, ఈ చుట్టుప్రక్కల ఏ పల్లె గాని పట్టణం గాని లేవు. పైగా చుట్టూ కొండలు. అందువలన ఇక్కడ చెట్లకు కాచే కాయలు తింటూ ఏదైనా ఓడ వస్తుందేమో అనే ఆశతో ఈ రాతి మండపంలోనే ఉంటున్నాము అన్నారు. ఈ విధంగా నేను కూడా వారితో కలిసి కాయలు తింటూ కాలం గడిపాను. అదృష్టం కొద్దీ మేమున్న ప్రాంతంలోకి ఒక ఓడ వచ్చింది. ఓడలోని నావికులు మమ్మల్ని చూచి ఓడను తీరం వైపు తీసుకొచ్చారు. మా కథను విని ఈ ప్రాంతంలో భూతాలు దెయ్యాలు తిరుగుతుంటాయి అని చెప్పి మమ్మలను ఓడలోకి ఎక్కించారు. తరువాత ఒక సురక్షిత ప్రాంతంలో మమ్మల్ని దింపి, ఇక్కడ నుండి కొంత దూరంలో ఒక పట్టణం ఉన్నది, మీరక్కడకు వెళితే మీ రాజ్యాలకు వెళ్ళే మార్గం తెలుస్తుంది అని చెప్పి నావికులు ఓడను తమ గమ్యం వైపు నడిపించారు. మేమంతా అతి కష్టంతో 1 నెల రోజులు పయనించి ఈ పట్టణం చేరుకున్నాము. మీ దర్శనం చేసుకున్నాం. మమ్ములను మా పట్టణాలకు చేర్చి మమ్ములను రక్షించండి ప్రభు అని ప్రార్థించాడు. మిగిలిన రాజపుత్రులు కూడా, రాజా, మా కథ కూడా పూర్తిగా చిత్రసేనుడి కథ వంటిదే. అయితే మా పట్టణాలు వేరువేరు అని తమ పేర్లు రాజ్యాల పేర్లు చెప్పారు. జగదేక వీరుడు వీరి చరిత్ర విని చాలా ఆశ్చర్యపోయాడు. మంత్రితో, మంత్రివర్య, వీరందరికీ తగిన వసతి కల్పించి భోజనాదులను ఏర్పాటు చేయండి. వీరందరూ తమ స్వస్థలాలకు వెళ్లే వరకు మన అతిథులు. వీరికి అతిథి మర్యాదలు జరిపే ఏర్పాటు చేయండి అని సభను ముగించాడు. యోగానందుడు గుణాకరునితో, నాయనా, ఈ చరిత్ర ఇంకా ఉన్నది. ప్రస్తుతం నాకు నిద్ర వస్తున్నది.
మిగిలిన కథ మరొకసారి చెబుతాను అని విశ్రమించాడు. గుణాకరుడు కూడా నిద్రించాడు. గురు శిష్యులిద్దరూ వేకువజామునే లేచి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. మధ్యాహ్న సమయానికి ఒక అడవిలోకి ప్రవేశించారు. అక్కడ ఒక సెలయేరులో స్నానం చేసి దైవ ప్రార్థన చేసుకున్నారు. తరువాత అక్కడ చెట్లకు కాసని కాయలు కోసుకొని తిన్నారు. గుణాకరుడు యోగానందుని వద్దకు వెళ్ళి, స్వామి, నిన్న కథను సగంలో ఆపారు. ఆ చరిత్రను పూర్తిగా తెలియజేయండి. దానిని తెలుసుకోవాలని నా మనసు ఆరాటపడుతున్నది అన్నాడు. యోగానందుడు అలాగే అని జగదేక వీరుని కథను చెప్పసాగాడు. ఏకాక్షులైన రాజపుత్రులు చెప్పిన వృత్తాంతమును వినిన జగదేక వీరుడు ఈ వింత ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. వీరినందరినీ ఈ స్థితికి తెచ్చిన యువతి గురించి తెలుసుకోవాలనుకున్నాడు. దానికోసం ఎన్నో రకాలుగా ఆలోచించాడు. కానీ ఏ ఉపాయమూ సరిపోదని అర్థమైంది. చివరకు తానే స్వయంగా ఆ యువతిని కలుసుకొని పూర్తి విషయాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. ఒక రాత్రిపూట ఎవరికీ చెప్పకుండా ఆయుధాలతో సహా గుర్రంపై బయలుదేరాడు. రాజపుత్రులు చెప్పిన గుర్తుల ప్రకారం రాజు గుర్రాన్ని నడిపించాడు. చాలా దూరం ప్రయాణించి మధ్యాహ్న సమయానికి ఒక అడవిలో ప్రవేశించాడు. చెట్ల మధ్యలో ప్రయాణిస్తూ ఒక కాలువ వద్ద ఆగాడు. గుర్రం దిగి తాను వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను తిని నీటిని త్రాగి కొంతసేపు చెట్ల కింద కూర్చున్నాడు. జగదేక వీరునికి తానెటు వెళ్లాలో అర్థం కాలేదు. తిరిగి వెనుకకు వెళ్దామని అనుకున్నాడు. కానీ అనుకున్న పని చేయకపోవటం వీరుల లక్షణం కాదని ముందుకు పయనించాడు. అతడు అలా పయనిస్తూ సాయంకాలానికి ఒక కొండ, దాని వెంబడి ఒక వనాన్ని చూశాడు. రాజు ఆ వనం లోపలికి ప్రవేశించగానే అక్కడ ఒక పర్ణశాల కనిపించింది. అతడు ఆ పర్ణశాల వద్దకు వెళ్ళాడు. అక్కడ ఒక ముని ధ్యానం చేస్తూ కనిపించాడు. రాజు ఆ ముని వద్ద నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కొంతసేపటికి ఆ ముని కనులు తెరిచి జగదేక వీరుని చూశాడు. నీవెవరవు, నీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు జగదేక వీరుడు తన వృత్తాంతమును, తన వద్దకు వచ్చిన రాకుమారుల వృత్తాంతమును తెలిపి, రాకుమారుల కుడికన్నులను పోగొట్టిన ఆ యువతి గురించి తెలుసుకోవాలని బయలుదేరాను. ఆమె గురించి తెలుపండి అని అడిగాడు. దీనికి ఆ ముని, నాయనా, నీవు చెప్పినది వింటే నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నది. కానీ ఆ రహస్యం గురించి నాకేమీ తెలియదు. అయితే ఇక్కడ నుండి కొన్ని మైళ్ళు దూరంలో నా గురువుగారున్నారు. ఆయన సర్వకాల జ్ఞాని. నీవు ఆయనను కలిస్తే ఉపయోగం ఉంటుంది అని తన గురువు వద్దకు వెళ్లే మార్గం గూర్చి తెలిపాడు. జగదేక వీరుడు మునికి నమస్కరించి ఆయన వద్ద సెలవు తీసుకున్నాడు. ముని చెప్పిన మార్గంలో పయనించాడు. మరునాటి సాయంకాల సమయానికి ముని చెప్పిన ఆశ్రమానికి చేరాడు. ముని చెప్పిన మహర్షిని కలిసి ఆయనకు నమస్కరించి, నా పేరు జగదేక వీరుడు. నేను మీ శిష్యుడు పంపగా మీ వద్దకు వచ్చాను అని చెప్పాడు. ఆ మహర్షి జగదేక వీరుని కూర్చోమని చెప్పాడు. జగదేక వీరుడు కూర్చున్న తరువాత వచ్చిన కార్యం ఏమిటో చెప్పమన్నాడు. జగదేక వీరుడు తన వృత్తాంతము, తన వద్దకు వచ్చిన రాకుమారుల వృత్తాంతమును తెలిపాడు. వారలా ఏకాక్షులగుటకు కారణమైన యువతి గురించి తెలుసుకొనుటకు వచ్చానని చెప్పాడు. మహర్షి జ్ఞానదృష్టితో ఆ యువతి గురించి తెలుసుకున్నాడు. ఆయన రాజుతో, నాయనా, అదొక విచిత్రమైన వృత్తాంతం. దానిని నేను చెప్పకూడదు. నీవే స్వయంగా తెలుసుకోవాలి. దానికి తగిన మార్గం చెబుతాను. నేను చెప్పే సూచనలు చక్కగా పాటిస్తే నీకు శుభం కలుగుతుంది అని రాజుకు ఏ ఏ సందర్భాలలో ఏ ఏ పనులు చేయాలో చెప్పి అతనికి కొన్ని మంత్రాలు బోధించాడు. తరువాత అతనికి ఒక దండము, విభూతి ఉండను ఇచ్చి వాటిని ఉపయోగించే విధానం తెలిపాడు. తరువాత ఆ మహర్షి జగదేక వీరునితో, నాయనా, నీకు శుభం కలుగుతుంది. ఆ అందాల సుందరి, అంతులేని సంపద నీ వశమవుతాయి. నీవు నీ గుర్రంపై కూర్చొని కనులు మూసుకో. 2 నిమిషాలలో నీవు చేరవలసిన చోటికి చేరతావు అని చెప్పి ఆశీర్వదించాడు. జగదేక వీరుడు మహర్షి ఇచ్చిన వస్తువులను జాగ్రత్తపరిచి ఆయన చెప్పిన విషయాలన్నింటినీ గుర్తుంచుకున్నాడు. ఆయన చెప్పినట్లు తన గుర్రంపై కూర్చొని కనులు మూసుకున్నాడు. 2 నిమిషాల తర్వాత కనులు తెరిచాడు. ఏకాక్షులైన రాకుమారులు చెప్పినట్లు చుట్టూ కొండలు, వాటి మధ్య విశాల మైదానంలో ఒక దివ్య మందిరం కనిపించింది. జగదేక వీరుడు మనసులో మహర్షికి నమస్కరించి గుర్రంను ఆ మందిరం వాకిట ఉంచి తాను దివ్య మందిరం లోపలికి వెళ్ళాడు. అక్కడ ఉన్న రత్నరాసులు, ఆ భవనం యొక్క సౌందర్యం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఇది మానవ మాత్రులు నివసించు ప్రదేశం కాదు అనుకుంటూ అక్కడ ఉన్న ఒక రత్నసింహాసనంపై కూర్చున్నాడు. కొంతసేపటికి అందాల యువతి వచ్చింది.
సింహాసనంపై కూర్చున్న జగదేకి వీరుని చూసి ఆశ్చర్యపోయింది. తాను తీసుకుని రాకుండా స్వయంగా వచ్చిన రాజకుమారుని చూసి ఆశ్చర్యపోయింది. అందుకని ఎంతకు ముందు వలె దగ్గరకు వెళ్ళి లాలించలేదు. కొంచెం దూరంగా ఉండి, నీవెవరవు? నా అనుమతి లేకుండా నా మందిరంలోకి ఎలా వచ్చావు అని అడిగింది. జగదేకి వీరుడు ఆ అందాల సుందరిని చూసి నవ్వుతూ, సుందరి, నా సంగతి తరువాత చెబుతాను. నిర్జనమైన ఈ ప్రాంతంలో ఈ దివ్యమందిరం ఉండటమే విశేషం. దానిలో నీ వంటి అందగత్తె ఒంటరిగా ఉండటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ముందుగా నీ చరిత్ర తెలుపు అని అడిగాడు. ఆ సుందరి కోపంతో, ఓరి మూర్ఖ, నీవు నా చరిత్ర తెలుసుకోవాలనుకుంటున్నావా? అందుకోసం ఇక్కడకు వచ్చావా? అయితే అనుభవించు అని భటులను పిలిచింది. 2 భటులు కత్తులు పట్టుకుని వచ్చారు. ఆ యువతి వారితో, ఈ దుష్టుని తల నరకండి అని చెప్పింది. ఆ భటులు కత్తులతో జగదేక వీరుని పైకి వచ్చారు. కానీ ఆ రాజు ఏమాత్రం భయపడకుండా ముని ఇచ్చిన దండాన్ని వారిపై విసిరాడు. అది వారిద్దరినీ చావమోదింది. అప్పుడు ఆ యువతి మరలా భటులను పిలిచింది. ఈసారి 100 మంది భటులు వచ్చారు. కానీ జగదేక వీరుడు ఏమాత్రం తొనకకుండా వారిపై దండాన్ని ప్రయోగించాడు. దండం ప్రచండ దండమై వారినందరినీ చంపింది. ఈ విధంగా ఎందరు భటులు వచ్చినా వారినందరినీ ఆ దండం చంపేసింది. ఆ యువతి, ఓహో, ఈ రాకుమారుడు సామాన్యుడు కాడు, ఇతని వద్ద మహిమలు ఉన్నాయి అనుకుని అతి కోపంతో, ఓరి నరాధమా, నిన్నిక విడువను, నీకు తగిన శాస్తి చేయవలసిందే అని లోపలకు వెళ్ళి ఒక పాత్ర నిండా నీరు తెచ్చింది. నిన్ను కుక్కలాగా మార్చి నా కాళ్ళు నాకేలా చేస్తాను అంటూ ఏవో మంత్రాలు చదివింది. కానీ జగదేక వీరుడు ముని చెప్పిన మంత్రాలను మనసులో స్మరించుకుంటూ నవ్వుతూ సింహాసనంపై కూర్చున్నాడు. శపిస్తానని చెప్పినా ఏమాత్రం జంకకుండా నవ్వుతూ కూర్చున్న జగదేక వీరుని చూసి యువతి కోపం పెరిగింది. ఆమె మంత్రాలు చదువుతూ రాజుపై నీటిని చల్లింది. కానీ అతనిలో ఏ మార్పు లేదు. యువతి భయపడింది. తరువాత జగదేకి వీరుడు నవ్వుతూ, ఓ యువతి, నీ మంత్రశక్తిని నాపై ప్రయోగించావు. ఇప్పుడు నా శక్తిని నీకు చూపేదా అంటూ విభూతి ఉండను కొద్దిగా గిల్లి ఆ విభూతిని ఆమెపై చల్లాడు. వెంటనే ఆ యువతి నడుము నుంచి క్రింద వరకు శిలగా, పైభాగం మాత్రం మనుష్యాకారంలో ఉన్నట్లు మారింది. అప్పుడు ఆ యువతి ఎన్నో రకాలుగా ఆశ చూపి మాయమాటలు చెప్పి ప్రార్థించిన జగదేక వీరుడు లొంగలేదు. చివరకు ఆ యువతి ఏదో మంత్రము చదివి ఎవరినో పిలిచింది. యోగి వేషంలో ఉన్న పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. జగదేకి వీరుడు అతనిని చూస్తూనే అతనిపై కూడా విభూతిని చల్లాడు. అతనికి కూడా నడుము నుండి క్రింది భాగం శిలగా మారింది. జగదేక వీరుడు యువతితో, ఓ సుందరాంగి, నీ గర్వం తగ్గిందా? ఇక నీవెన్ని మాయలు చేసినా నా నుండి తప్పించుకోలేవు. అన్యాయంగా రాకుమారులను నీ వద్దకు రప్పించుకుని వారితో కొద్ది రోజులు సుఖాలనుభవించి చివరకు వారిని గుడ్డివారిగా చేశావు. ఈ విషయం తెలిసి బాధపడి ఇక నీవు ఏ రాకుమారునికి బాధ కలిగించకూడదని నేనిలా వచ్చాను. నీ గురించి పూర్తిగా తెలిపి నీ ప్రాణాలను కాపాడుకో, లేదా నిన్ను పూర్తిగా శిలగా మార్చి నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఆ రాజు మాటలను విన్న ఆ యువతి, రాజకుమారా, నన్ను క్షమించు. యోగివలే ఉన్న ఈయన నా తండ్రి. నా గురించి నేనిలా చేయుటకు గల కారణం గురించి ఆయన మీకు చెబుతాడు అని దీనంగా అన్నది. రాజకుమారుడు యోగి వైపు తిరిగి, మీరు మీ నిజరూపాలు పొందాలంటే మీ నిజ చరిత్రను తెలపండి అన్నాడు. అప్పుడు సగం శిలగా మారిన ఆ యోగి తమ చరిత్రను ఇలా చెప్పాడు. ఓ రాజకుమారా, మేము యక్షులము. నా పేరు వర్ధనుడు. ఈమె నా పుత్రిక, పేరు రతిమంజరి. మేము యక్షులం కాబట్టి మాకు కావలసిన రూపాన్ని ధరించే శక్తి ఉంటుంది. అంతేకాక అనేక మాయలు చేయగలము. మాకు ఏకైక పుత్రిక కావటంతో రతిమంజరిని చాలా గారాబంగా పెంచాము. ఆమె ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదు. ఒకసారి రతిమంజరి భూలోకానికి విహారానికి వచ్చింది. ఇక్కడ ఉన్న తపోవనంలో ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. రతిమంజరి తన నాట్యంతో అతని ధ్యానాన్ని చెడగొట్టింది. అతడు కనులు తెరచి రతిమంజరిని చూశాడు. తనను ప్రేమిస్తున్నట్లు నటించి అతడిని మోహంలో పడవేసింది. దానితో అతడు రతిమంజరిని వివాహం చేసుకుంటానన్నాడు. కానీ రతిమంజరి, మేము యక్షులము, మీ వంటి మానవులతో సంపర్కం పెట్టుకోము అని అతడి కోరికను తిరస్కరించింది. రతిమంజరి ఎక్కడకు వెళ్ళినా నేను కూడా ఆమె రక్షణ కోసం అక్కడకు వెళుతుంటాను. అదేవిధంగా నేను ఆ ప్రదేశానికి వెళ్ళాను.
ఆ యువకుడైన తపస్వి నేను రతిమంజరికి తండ్రిని అని తెలుసుకున్నాడు. దానితో అతడు తన కోరికను నాతో చెప్పాడు. మీరు మీ కుమార్తెకు చెప్పండి, నేను ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని. ఆమె ఒప్పుకోవటం లేదు. మీరైనా ఆమెకు చెప్పి ఒప్పించండి అన్నాడు. నేను నవ్వి, దురాశపడకు. నీ వంటి మానవునికి యక్షకన్య చేతిని పట్టుకోవటం కూడా సాధ్యం కాదు అన్నాను. ఆ తాపసి కోపంతో, ఈ తపోవనంలో ఒంటరిగా ఉండి ధ్యానం చేసుకుంటున్న నన్ను నీ అందాన్ని చూపి నాట్యం చేసి నా మనసును చలింపచేశావు. అనవసరంగా నా జోలికి వచ్చి ఇప్పుడు మానవజాతిని తక్కువ చేసి మాట్లాడుతున్నావా? ఈ రోజు నుండి యక్షకన్యవైన నీవు ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకొని దానిలోనే ఉంటూ నెలకు ఒక మనుషునితో కలిసి జీవిస్తావు. ఎప్పుడైనా ఏ మనిషితోనైనా నీ కథను తెలిపితే అప్పుడు నీవు మానవురాలిగా మారిపోయి ఆ మనిషికి భార్యవవుతావు అని రతిమంజరిని శపించాడు. అంతేకాక రతిమంజరితో కలిసి జీవించటానికి నెలకొక రాజకుమారిని తెచ్చే బాధ్యతను తండ్రి అయిన నాకే అప్పగించాడు. సగం శిలగా మారిన రతిమంజరి తండ్రి జగదేక వీరునితో, రాజకుమారా, ఆ తాపసి నన్ను కూడా శపించాడు. నేను తెచ్చిన రాకుమారునితో రతిమంజరి నెల రోజులు కలిసి ఉంటుంది. నెల కాగానే వారు ఆమె చరిత్ర తెలుపమని అడుగుతారు. వెంటనే నా కూతురు వారిని వదిలివేయాలి. అలా విడవకపోతే ఆమె శిలగా మారిపోతుంది. నేను ఎవరికైనా ఈ వృత్తాంతమును చెబితే అలా చెప్పిన 10 రోజులకు నేను రాతి గుర్రంగా మారుతాను. ఈ విధంగా మేము పొందే కష్టాలను మనసులోనే దాచుకుని ఇక్కడ భవనాన్ని కట్టి దానిలో రతిమంజరిని ఉంచాను. ఆమెకు తోడుగా పరిచారకులను, భటులను ఏర్పాటు చేశాను. సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాను. నేను ఒక మాయా గుర్రము సాయంతో రాకుమారులను తెచ్చి ఈ భవనం ముందు ఉంచుతున్నాను. నెల రోజుల తరువాత ఆ రాకుమారుడు రతిమంజరిని తన చరిత్ర తెలుపమని అడుగుతున్నాడు. అలా అడుగగానే అతనిని కొండలకు అవతల విడిచి కుడికన్ను పోవునట్లు కాటుకు రాసి వదిలివేయమని భటులకు చెప్పాను. వారలా చేస్తూ ఉన్నారు. యక్షకన్యలతో ఏ మానవుడు కూడినా అతనికి ఇటువంటి శిక్ష వేయాలని మా యక్షరాజు ఆజ్ఞ. కావున ఇలా వారిని ఏకాక్షులుగా చేయవలసి వస్తున్నది. రాజకుమారా, నీవు సామాన్యుడివి కావు. అందుకనే మమ్ములను ఇలా శిలలుగా మార్చావు. ఏది ఏమైనా నేను నా కుమార్తె చరిత్రను నీకు తెలిపాను. అందువలన నేను 10 రోజులలో రాతి గుర్రంగా మారవలే. అందువలన నన్ను ఏదో ఒక మంటపంలో ఉంచితే అక్కడ రాతి గుర్రం రూపంలో ఉంటాను. అలాగే ముని చెప్పినట్లుగా నా కుమార్తె ఈనాటి నుండి నీ భార్య. ఆమె ఇప్పుడు మానవురాలిగా మారిపోతుంది. యక్షకన్య అయిన రతిమంజరి ఇప్పుడు ఆ జన్మను విడిచి మరొక జన్మ ఎత్తింది కనుక ఆమె ఇతర రాజకుమారులతో కలిసి జీవించిన యక్షకన్య కాదు. అందువలన దయతో నా కుమార్తెను నీ భార్యగా స్వీకరించు అన్నాడు. జగదేక వీరుడు కూడా వారి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. సగం శిలారూపంలో ఉన్న యువతి పైన, ఆమె తండ్రిపైన విభూతి చల్లాడు. ఇరువురూ శిలారూపం పోయి యథార్థ రూపం పొందారు. వారికి జగదేక వీరుడు తన చరిత్రను కూడా తెలిపాడు. యక్షుడు తనకు గల శక్తితో అక్కడ ఉన్న అపార ధన సంపదను, రాజును, తన కుమార్తెను నిమిషంలో జయంతపురానికి చేర్చాడు. అప్పటి వరకు రాజు కనిపించక తల్లడిల్లుతున్న మంత్రులు, ఇతర పరివారం జగదేక వీరుని చూసి సంతోషించారు. జగదేక వీరుడు సభను ఏర్పాటు చేసి అందరికీ తాను వెళ్ళిన విషయము, రతిమంజరి చరిత్రను తెలిపాడు. ఆమెను తన పట్టమహిషిగా, రాజ్యానికి రాణిగా ప్రకటించాడు. తరువాత రాతి మంటపమును కట్టించి యక్షుని అక్కడ ఉంచాడు. 10వ రోజున యక్షుడు రాతి గుర్రంగా మారాడు. జగదేక వీరుడు ఏకాక్షుడైన రాజకుమారులను పిలిపించి తగిన మర్యాదలు చేసి సేవకులను తోడిచ్చి వారిని వారి వారి రాజ్యాలకు పంపాడు. తరువాత జగదేక వీరుడు రతిమంజరితో సర్వసుఖాలు అనుభవిస్తూ రాజ్యపాలన చేశాడు. గుణాకర, నీవు రాతి మంటపంలో చూసిన రాతి గుర్రం ఆనాటి యక్షుడే అని యోగానందుడు ఆ రాతి గుర్రం యొక్క వృత్తాంతాన్నంతా వివరించి చెప్పాడు. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ